కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రాజస్థాన్లోని శ్రీగంగానగర్ బోర్డర్ లో కలకలం. భారత్ లోకి చొరబడిన పాక్ రేంజర్ అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు. పాకిస్తాన్ పై ఎకనామిక్ సర్జికల్ స్ట్రైక్. భారత పోర్టుల్లోకి పాక్ నౌకలపై బ్యాన్. పార్సల్స్ మెయిల్స్ సేవల నిలిపివేత. కూటమి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమం సక్సెస్ పై హర్షం. మోదీ వ్యాఖ్యలు నమ్మకాన్ని నింపాయన్న సీఎం. దేవాదుల పనులు 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. ధాన్యం కొనుగోళ్లను కలెక్టర్లు పర్యవేక్షించాలి. రైతులను ఆదుకుంటామన్న ఉత్తమ్. కాంగ్రెస్ కుల గణన చెయ్యలేదు. ఏ సర్క్యులర్ చూసినా సర్వే అనే ఉంది. చర్చకు సిద్ధమంటూ కిషన్ రెడ్డి సవాల్. 3వ రోజు సిట్ కస్టడీలో కేసిరెడ్డి. లిక్కర్ స్కామ్ లో విచారిస్తున్న అధికారులు. నిన్న చాణక్యను కస్టడీకి తీసుకున్న సిట్. దేవరకద్ర బీజేపీ నేత ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్ర. కర్ణాటకకు చెందిన శ్రీకాంత్ అరెస్ట్. ముగ్గురి అరెస్ట్, పరారీలో మరో 2. అమరావతి అంటే వైసీపీకి కడుపు మంట. విషం చిమ్మిన వారు ఇప్పటికైనా మారాలి. మోదీ కూడా కీర్తించారన్న పార్థసారథి. కుల గణన గేమ్ చేంజర్ గా మారుతుంది. బీహార్ను ఆదర్శంగా తీసుకోవాలి. రాహుల్ ప్రజలను తప్పుదోవ పట్టించారన్న లక్ష్మణ్. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ల మీదుగా ఉపరితల ద్రోణి. తెలంగాణలో 2 రోజులు వర్ష సూచన. 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. రాజేంద్రనగర్ లో శవ మాఫియా. బుద్వేల్ పరిసరాల్లో శ్మశానాల కబ్జా. మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు 30,000 డిమాండ్. అహోబిలంలో వైసీపీ అక్రమాలకు పాల్పడింది. బీ ట్యాక్స్ అంటూ తప్పుడు ప్రచారం. అక్రమ కట్టడాలు కూల్చేస్తామన్న అఖిలప్రియ. దేశవ్యాప్తంగా నేడు నీట్ యూజీ 2025 పరీక్ష. తెలంగాణలోని 190 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ. పరీక్ష రాయనున్న 72,507. తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం. ప్రత్యేక పూజలు చేసిన ఆలయాధికారులు. దేశం నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులు. ఉత్కంఠ పోరులో చెన్నైపై బెంగళూరు విక్టరీ. 2 పరుగుల తేడాతో గెలుపు. 8 విజయాలతో ప్లే ఆఫ్ చేరిన ఆర్సీబీ.